హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ డే వచ్చేసి మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. కొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటిదంటే మీ అందరికీ తెలిసిందే, ఒకప్పుడు నేను అందరికీ ఫేస్ నుంచి అందరికీ తెలుసు. ఎందుకు అంటే ఒక ఘనకార్యం చేసింది కదా, నా ఛానల్లోనే. నా ఛానల్ పేరే తనది కూడా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. తను ఎంత ఓవర్ యాక్షన్ చేసిందంటే నిజంగా ఏదన్నా రికార్డ్ చేద్దామంటే ఏదో ఒక సౌండ్స్ వస్తూనే ఉంటాయి. ఎలానో చూడండి, ఇంకా మార్నింగ్ లేవగానే చేద్దాం అనుకుంటే అప్పుడైతే పీస్ఫుల్గా ఉంటుంది, కానీ నాకు ఎక్కువగా ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ పక్కన వాళ్ళు వద్దులే, ఇప్పటికీ 3 times రికార్డ్ చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి టీ పెట్టేసుకున్నాను. ఒక పక్క చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. నా వ్లాగ్లో ఒక విషయం అదేంటిది అంటే చెప్పాను కదా, నా ఛానల్ నేమే తనది కూడా అనేసి. తన అంత ఎచ్చులది ఇంకొకటి ఉండదు. ఈ ఏమంటారు, యూట్యూబర్స్లలో చెప్తున్నా. నిజంగా అసలు తను చనిపోతే ఏమన్నా ఇది ఉందా, తనకు వచ్చి వ్లాగ్స్ తీస్తుంది, అవి తీస్తుంది, ఇవి తీస్తుంది. ఇప్పుడైతే యూట్యూబ్ ఛానలే మానేసుకుంది. ఒకప్పుడు ఏం బిల్డప్లు కొట్టింది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా, మీ ఇండ్లకు వస్తా, మీ ఊరికి వస్తా, ఎవరు నా గురించి మాట్లాడకండి, అది ఇది తొట్టకురా అనింది కదా. ఇప్పుడు తన లైఫ్ చూడండి ఎలా ఉందో. అసలు తను మంగళసూత్రం వేసుకుంది, అంతా బొట్టు పెట్టుకుంటుంది, మంచి మంచి శారీస్, మొగుడు ఉన్నప్పుడు కూడా లేని శారీస్ ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. తన గురించి మాట్లాడకూడదు, మామూలుగా ఇలాంటి వాళ్ళ గురించి అసలు ఎవరు షేర్ చేసుకోకూడదు కూడా. కాకపోతే తన హస్బెండ్, పిల్లలు, ఒక ఫ్యామిలీ ఎంత బాగుండేది. డబ్బులకి ఆశపడి తను పెట్రోల్ పోసుకొని చనిపోతున్నాడు అని తెలిసినా కూడా తిని అడ్డుపోలేదు. అది న్యూస్లలో కూడా విన్నాం కదా మేము. పాపము 1 day కూడా ఇంట్లో ఉండనించేదే కాదన్నమాట. ఎప్పుడు ఒక పండగ అన్నా, ఒక పబ్బమన్నా, ఒక ఫంక్షన్ అన్నా, ఏదన్నా సరే తను ఉండకూడదు. తను పనికి వెళ్ళాలి, ఆ 1000 రూపీస్ తెచ్చి తన చేతుల్లో పెట్టాలి. పండగకి కూడా అసలు ఉండకుండా అలా చేసేది. ఇప్పుడు చూడండి, తనేమో చనిపోయాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. తినేమో బాగా మంచి మంచి శారీస్ వేసుకొని, ఆ పిల్లలు అలానే ఉన్నారులే, పిల్లల్లో ఏ మాత్రం చేంజెస్ రాలేదు. తిను పెద్ద ఇండ్లు తీసుకొని మంచిగా హ్యాపీగా ఉంది. అందుకనేసి మోరల్ స్టోరీ ఏంటిదంటే, ఏమన్నా చేసుకొని ఎక్కడన్నా ఉండని, సో మనం చనిపోయే ఆప్షన్ మాత్రం తీసుకోకూడదు. ఓకే, సో మనకి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నా బట్టలు ఎవరో ఎవరిని ఉంచుకున్నారు, ఎవరో ఎవరిని ఇది చేస్తున్నారు అనేసి మనము అక్కడితో ఎండ్ అయిపోతే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇప్పుడు 50-50 ఉన్నారులేండి. ఇప్పుడు ఒకేసారి ఒకప్పుడు ఆడవాళ్ళని మగవాళ్ళు కొంచెం ఇలా చేసేవాళ్ళు, ఇప్పుడు కాదు, 50-50 ఉన్నారు. అందుకనేసి మన ప్రాణం ఇచ్చేసి మనం చనిపోతే మన లైఫ్ ఎండ్ అయిపోతుంది, కానీ వాళ్ళు మంచిగానే అంటారు. అలా అని మనం ఒక పక్కకి తప్పుకొని మన హ్యాపీనెస్ మనం చూసుకోవాలి. అంతేకాని మనం చనిపోయి ఏమీ రాదు. తనైతే హై లెవెల్లో ఉంది. ఇప్పుడైతే ఒకప్పుడు స్మాల్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేసి యూట్యూబ్ వ్లాగ్స్ ఏదో తీస్తుంది. ఇప్పుడు అవి కూడా తీయడం లేదు. కమ్యూనిటీ పోస్ట్లో చీరలు అమ్ముతున్నా అనేసి పెడుతుంది. అది ఎంతవరకు నిజమో అబద్ధమో దేవునికి ఎరక. తన లైఫ్ మాత్రం సూపర్గా ఉంది. నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను, పాపం అనిపిస్తుంది నాకైతే. తనకేం గుర్తుకొస్తాడో రాడో, కానీ తన వ్లాగ్ చూస్తుంటే, ఆ పిల్లల్ని చూస్తుంటే వాళ్ళ ఫాదరే గుర్తుకొస్తారన్నమాట. ఎందుకు అంటే దాని కిందనే తమ్లైన్లో వస్తుంది, తిన వ్లాగ్ ఏదన్నా పెడితే ఇలా కాల్చుకొని చనిపోయారు అన్న న్యూస్ వస్తూ ఉంటుంది. ఇంకా ఫస్ట్లో మేము చూసేవాళ్ళం కదా, స్మాల్ ఫ్యామిలీ మంచిగా ఉండేది. ఎప్పుడు పనికి వచ్చేసి ఏదో ఒకటి హోమ్ రెమెడీ కానివ్వండి, ఫేస్ బ్యూటీ టిప్స్ కానివ్వండి షేర్ చేసుకుంటున్నది. ఇప్పుడు ఆ చీరలు అసలు కొన్ని వేలలో చీరలు
కొనుక్కొని ఎలా వేసుకుంటుంది మంచిగానే ఉంది, కానీ ఆ యొక్క హస్బెండ్ని మోసం చేసి వల్ల చేసి మళ్ళీ తినే ఓ పెద్ద పుడింగే అన్నట్టు బిహేవ్ చేస్తారు చూడండి, అది మాత్రం నాకు అస్సలు నచ్చదు. తన వల్ల నేను ఈసారి మళ్ళీ ఇలా అయిపోయానన్నమాట. అది ఎందుకు ఏంటిది అని మీ అందరికీ తెలిసిందే. పాత సబ్స్క్రైబర్స్కి నా విషయం అంతా తెలిసే ఉంటుంది. ఊరికే కొంచెం అన్నందుకు ఎంత హైప్ లేపేసింది నాకైతే. అదొకట. మళ్ళీ ఇప్పుడు ఇదొక విషయము. ఎందుకు అంటే సోషల్ మీడియాలో ఏదన్నా జరిగితే మనం మాట్లాడుకోవడము మామూలే జరుగుతుంది కదా. అలాగా ఇంకొకటి వదిన మళ్ళీ సెకండ్ మ్యారేజ్, మళ్ళీ వదిన వచ్చింది. తోటకూర ఎన్నిసార్లు వదిన వస్తుందో, 2 years 3 years అయిపోయింది ఇప్పటికీ. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వదిన వస్తుందనేసి వ్లాగ్ స్టార్ట్ చేశారు, చూస్తున్నాను డైలీ. ఇంకా మొన్నటి వరకు పాపం వాళ్ళకు కూడా వ్యూ తక్కువ అయిపోయింది. వదిన యొక్క క్యారెక్టర్ ఉంది చూడండి, కొన్ని ల్యాక్స్లో పీక్స్లో తీసుకొని వెళ్తుంది. నేను కూడా వదిన వస్తుంది అనేసి పెట్టిద్దామా టైటిల్ అని అనుకున్నాను, కానీ మా వదినలు వేరు. ఆ యొక్క ముసలాయనకి వదిన రావడం కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది అనుకుంటున్నాను. ఇంకా నేను మార్నింగ్ ఉప్మా చేసేసుకున్నాను, చట్నీ ఉప్మా తినేశారు. ఆ తర్వాత మా ఇంటికి ఒక రిలేటివ్ వచ్చారన్నమాట. తను బయట కూర్చున్నారు, నేను తనతో వాగుతూ ఉన్నాను. అసలు నాన్ స్టాప్ నాకే అసలు ఏంది అనిపిస్తుంది, కానీ నేను సైలెంట్గా అయిపోతే మళ్ళీ ఏం ప్రాబ్లం వస్తుందో, సైలెంట్ ఉన్నాను అంటారేమో అనేసి వాగుతూనే ఉంటారు. ఏ మనిషి కూడా అంత వాగలేరు. కాకపోతే ఇంకా ఈ అంట్లు వాష్ చేసుకుంటా అసలు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పక్కన ఇంకా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, ఒక పక్క రైస్ అయితే పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా ఇక్కడ అంట్లు ఉంటే అవల్ల వాష్ చేసేస్తున్నాను. ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈ డే ఫ్రైడే. ఇంకా మాట్లాడుకుంటా అలా నా డే అయితే ఇలా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. పిల్లలు తినేసి స్కూల్కి వెళ్ళారు. వాళ్ళు వచ్చేంత వరకు ఈ పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది. 1కు పిల్లలు వస్తారు, నా వర్క్ కంప్లీట్ అయిపోతుంది. కొంచెం అలా అడ్డం పడదాం అనుకుంటా, కానీ మళ్ళీ తినేటివి అవల్ల ఎత్తి పెట్టాలి, మళ్ళీ వాళ్ళకు ఫుడ్ సర్వ్ చేయాలి. ఇలానే డే స్టార్ట్ అయిపోతుంది. ఎవరండి ఫోన్ చూసుకొని కూర్చుంటా అనేది తిక్క. నాకు పెద్ద పెద్ద బూతుల మాటలు అయితే వచ్చేస్తాయి. అది కాకుండా వీళ్ళ దగ్గర సెల్లులే లేవు, వీళ్ళు ఏమి చేయరు అన్నట్టు బిహేవ్, అంత ఎచ్చులు ఓవర్ యాక్టింగ్ చేస్తుంటారు. నాకైతే తెలుసు, కానీ నేనేమన్నాను అన్నమాట. మన గురించి ఒకరు బ్యాడ్గా మాట్లాడుతున్నారు, మన పేరు పెట్టి వేరే వాళ్ళు వేరేలాగా బిహేవ్ చేస్తున్నారు అని మనకు తెలిసినా మనం ఊరుకుండాలి. సమాధానం ఎవరు చెప్తారంటే టైం చెప్తుంది అన్నమాట. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మనకు తెలుస్తూ, ఇప్పుడు మేము ఏమి చిన్న పిల్లలం కాదు కదా, పాలు తాగే పిల్లలకి అన్నీ తెలుసు ఇప్పుడు. అలాంటిది ఎవరి మీద పెట్టి చెప్తున్నారు అనేది మొత్తానికైతే నాకు అన్ని విశేషాలు తెలుసు, కానీ నేను టైం వస్తుంది మనకు అనేసి ఒకప్పుడు విశేషాలు, డెలివరీ విశేషాలు అవల్ల మీతో షేర్ చేసుకుంటాను. ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని స్టోరీస్ ఉన్నాయి నా లైఫ్లో. అది పాజిటివ్ తీసుకోవాలా నెగిటివ్ తీసుకోవాలా అనేది చాలా వరకు అయితే ఉంది. అవల్ల మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకు ఇంత పెద్ద వ్లాగ్ పెట్టేసింది అనుకుంటుంటారేమో, 2 days తర్వాత వ్లాగ్ పెడుతున్నాను. అందుకనేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయ్యేంత వరకు వ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాను అన్నమాట. కొంతమంది మనల్ని వాడుకోవాలని చూస్తుంటారు, వాళ్ళ టైంపాస్ కోసం మాట్లాడతారు, తర్వాత
ఏం చేసేస్తారు. కానీ వాళ్ళు ఎప్పటికన్నా మన టైం వస్తుంది, మన అవసరం పడుతుంది అనేసి మనం గ్రహించాలి. అందుకు ఇంకా మనము ఎవరన్నా ఏదన్నా మాట అన్నప్పుడు ఏమైపోతామంటే చాలా అగ్రెసివ్నెస్ అయిపోతాం. ఇప్పుడు తను అలా అనిందంటే పెద్ద కోపము పొడుచుకొని వచ్చేస్తుంటుంది. అక్కడ అంత ఉండదు. మనము అలా అనుకుంటాం. కానీ ఎవరన్నా ప్రాబ్లమ్స్ షేర్ చేస్తే కొంతమంది హాయిగా అవునా అంటారు చూడండి, ఆ క్యారెక్టర్ నాది కాదు. చాలా డీప్కి వెళ్ళిపోతాను అన్నమాట. నేను ఆ డీప్నెస్లో ఏమవుతుందంటే నాకే నష్టం జరుగుతుంది. హా అనడమే బెస్ట్ అని నాకు ఇప్పటికీ అర్థమైందన్నమాట. వీడియోస్ తీస్తుంది, అవి తీస్తుంది, ఇవి తీస్తుంది, తోటకూర చెప్పే వాళ్ళకి ఆల్రెడీ నేను షార్ట్లో సమాధానం ఇచ్చాను కూడా. అందుకనేసి కొన్ని పిచ్చి కుక్కలకి మనము ఎదురు పోకూడదు, టైం సమాధానం చెప్తుంది అనేసి అలా వదిలేసుకోవాలన్నమాట. ఇంకా ఈ అంట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. సో నేను ఇప్పుడు 11కి వాష్ చేసుకున్నాను కదా, మళ్ళీ నెక్స్ట్ డే 11కి వాష్ చేస్తాను. ఎవరన్నా కాల్ చేస్తే ఇంకా వాళ్ళకు నాకు పని ఉందిలే అని చెప్పి పెట్టేయకుండా ఏదో ఒకటి వాక్కుంటా ఈ అంట్లు మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాను. ఆ ఫోన్ కట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఇంకా అంట్లు అయిపోయాయి, నాకు ఒక మంచి బెస్ట్ గిఫ్ట్ దొరికినట్టే అనిపిస్తుంది అన్నమాట. మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు నా బ్లాగ్ కనెక్ట్ అయ్యి ఉంటే, ఓకేనా. సో ఇంకా ఏమేమి షేర్ చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే కొంతమంది నా వాయిస్ వింటుంటారు కాబట్టి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అని చెప్పింది. మళ్ళీ మా అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది అర్థం కాలేదు. ఇదే సండే కూడా కాదు, ఏమో అర్థం కాలేదు నాకు కూడా. ఈమె ఇంట్లోనే ఉంది. ఎందుకు అంటే రిలేటివ్ వచ్చారు కదా, మా అమ్మ ఇంట్లోనే ఉంది. అలా అయితే జరిగింది. ఇంకా స్కూల్కి వెళ్ళింది. ఆఫ్టర్నూన్ నుంచి ఏమో డుమ్మ కొట్టిందన్నమాట. హెల్త్ బాగాలేదు, అవి ఇవి అన్నీ ఓవర్ యాక్టింగ్లు ఏం లేదు అక్కడ. స్కూల్కి వెళ్ళంటే ఎవరన్నా ఇంటికి వచ్చారు అంటే ఎవ్వరు రారు. మామూలుగా హబీ వాళ్ళ మదర్ మాత్రమే వచ్చేది. మా అమ్మ వాళ్ళు అంటారా, ఇంకా వాళ్ళు అస్సలు రారన్నమాట. వాళ్ళు ఎక్కడ దగ్గర ఇండ్లు ఉంటాయో వాళ్ళ ఇండ్లకే పోతారు. కానీ వాళ్ళు మా ఊరికి ఇంత దూరం రావాలి అనేసి ఉండదన్నమాట. వాళ్ళకి మనల్ని చూడాలి అనేసి కూడా ఉండదు. ఇంకా అంత దూరం ట్రావెల్ చేసి రావడం కూడా వాళ్ళకు ఇష్టం ఉండదన్నమాట. దగ్గర ఇండ్లు ఉన్నాయి, అంత ప్రేమ చూపించే వాళ్ళంతా అక్కడే ఉన్నారు. అందుకనేసి మా ఇంటికి మామూలుగా అంత రారన్నమాట. ఇంకా వస్తే ఈ అమ్మ వాళ్ళ ఫాదర్ తరపున వాళ్ళు ఎవరన్నా వస్తుంటారు. కానీ ఇంకా మనల్ని ఎవరు చూడరు, దేకరు అన్నట్టు అయిపోతుంది. వల్ల షేర్ చేసుకోవాలి, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటాను. ఇంకా ఏది చెప్తే ఏం ప్రాబ్లం వచ్చేస్తుందో అనేసి అలా ఉంటాను అన్నమాట. ఏం ఎక్కువగా పట్టించుకోకూడదు. ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు మన తోడు ఉంటాడు అనేసే అనుకుంటాను. ఇంకా ఫోన్లలో మాట్లాడతారులే కానీ పసిఫిక్గా వచ్చి చూద్దాము అనేది ఉండదన్నమాట. మనం వెళ్ళాల్సింది ఏదన్నా హాలిడేస్ వస్తే ఏదన్నా వస్తే వాళ్ళు రారు. ఆడపిల్ల ఇంటికి రాకూడదు, వచ్చిన 1 గంట 2 గంటలే అంటారన్నమాట. ఇంకా నేను కూడా సరేలే ఎప్పుడో ఒక టైం వస్తుంది అప్పుడు చూద్దాంలే అన్నట్టే ఉంటాను. ఇక్కడ రైస్ పెట్టేసుకున్నాను కదా, ఇంకా ఒక పక్క టమాటోస్ బాయిల్ చేస్తున్నాను. టమాటోస్ ఎగ్స్ వాష్ చేసేసి ఒకే దాంట్లో వేసుకున్నాను. ఎందుకు అంటే కొంచెం గ్యాస్ సేవ్ చేసుకోవచ్చు అనేసి. అదొకటి ఎందుకులే 10 మాటలు అనేసి చున్నీ అసలు నిలబడడమే లేదనుకోండి. ఎంత మంచిగా వేసేసుకున్నా, ఎంత కవర్ చేసినా కూడా ఈ మధ్య ఈ వెయిట్ లాస్ చేద్దాము అనుకుంటూ ఉంటాను కదా. మార్నింగ్ టిఫిన్ చేయనండి, ఆఫ్టర్నూన్కి కూడా అలా ఉంటాను. ఈవినింగ్ కల్లా ఇంకా ఆకలి అయిపోతుంది. ఇంకా మార్నింగ్ది, ఆఫ్టర్నూన్ది, ఈవినింగ్ది 3 కలిపేసి రాత్రికి వేసేస్తే ఎవ్వరండి తగ్గేది. వెయిట్ లాస్ టిప్స్, వెయిట్ లాస్ చేసుకుంటా జర్నీ స్టార్ట్ చేద్దాము, మీ అందరితో షేర్ చేసుకుందాం అనేసి ఉంటుంది నాకు. కానీ అది కుదరట్లేదు.
గురించి షేర్ చేస్తాను. కొన్ని ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్ వేసేసి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఇలా సార్ట్ అవుట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. పక్కన టమాటోస్ బాగా స్మాష్ అయిపోయాయి అన్నమాట. అవి తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటాను. ఇలా అయితే కొంచెం ఒక స్మెల్ వదిలిన తర్వాత ఇలా టమాటోస్ అయితే ఇలా బాయిల్ అయిపోయాయి. ఎగ్స్ని సపరేట్ చేసేసుకున్నాను. ఇంకా మసాలాస్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాం మళ్ళొకసారి. ఇంకా కర్రీ అనుకున్నాను కదా, కట్టలాగా ప్రిపేర్ చేయు అని చెప్తే ఇంకా కొంచెం చింతపండు వేసేసుకొని ఇలా అయితే టమాటోసు, కారము, ఉప్పు వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇలాగా. ఇంకా దీనిలలో చికెన్ మసాలా, కొరియాండర్ పౌడర్ మనం పొడి ఉంది కదా అవల్లా ఉన్నాయి. కొంచెం కొబ్బరి పొడి, కారం, ఉప్పు, పసుపు వేసేసుకొని ఎగ్స్ వేసేసుకున్నాను. ఒక 2 బాయిల్స్ వచ్చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అలా ఉంచేసి ఇంకా దించేసుకోవడమే. ఒక పక్క ఇంకా ఎగ్స్ని దాన్ని ఒక పీల్స్ తీసేసుకొని దీంట్లో కలిపేసుకున్నాను. సో చూడండి బాయిల్ అవుతూ ఉంది. ఇంకా ఇలా అయితే రెడీ అయిపోతుంది. ఇంక ఇలా వచ్చేటప్పుడు పొంగు వస్తుంది అనగా మంచిగా ఫ్రెష్ కొరియాండర్ వేసేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ పులుసు, ఎగ్ కర్రీ ఏమన్నా పేరు పెట్టుకోవచ్చు. ఎగ్ కట్ట అనొచ్చు. సో అలా అయితే యమ్మీగా రెడీ అయిపోయింది. చూడండి ఇలా అయితే రెడీ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టేశాను అందరికీ. ఇలా అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా వ్లాగ్ ఎలా అనిపించింది, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కూడా హబ్బీ వాళ్ళ మదర్తో మాట్లాడుతున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ సూన్. బాయ్, టేక్ కేర్.